సార్ పాప ఫంక్షన్ కోసం బంధువుల్ని తీసుకొచ్చే రూటే. అయితే యూనిఫామ్ అవసరం లేదు. అలా కాదు సార్. నాన్న పేరు చెప్పి ఏ తప్పైనా చేస్తావా? బోనీను లుంగి, చేతిలో డబ్బా, నెత్తి మీద టోపీ. అరే భాస్కర్, నీ భార్య కూడా ఉంది, టూర్ వెళ్తున్నారా? ఓ, జేమ్స్కి తెలిసిన వాళ్ళ? భలేవారు సార్, మేము క్లాస్మేట్స్. సార్ వీడిని వదిలేసేయండి సార్. అదా లేదు లేదు, మిగతా వాళ్ళు తప్పుగా అనుకుంటారు కదా, అందుకో. నాకు ఎవరి రికమెండేషన్ వద్దు. మేము డ్రైవర్లు ఇలాగే ఇరుకుపోతాం అప్పుడప్పుడు. నిన్నెందుకు నుంచోబెట్టానంటే యూనిఫామ్ వేసుకోలేదు కాబట్టి. అంతేకాకుండా సార్ నిజం చెప్పాలంటే నేను కాకి డ్రెస్ వేసుకోను, ఎందుకంటే నా పిల్లానికి అది కొంచెం నచ్చదు సార్. తను సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను. చూసారు కదా సార్ తన నవ్వుని. ఎందుకలా? అందరం మీలా కాదు సార్, కొంతమంది ఉన్నారు సార్ యూనిఫామ్ని అవమానించడానికి. సార్ బిల్ రాసిస్తారా? నాకు కొంచెం పని ఉంది అందుకే. రే ఊరికే షోలు చూపించకుండా ఫైన్ కట్టరా. సార్ ఈ పాల డబ్బా కావాలంటే ఇక్కడే ఉంచుకోండి, కావాలంటే లైసెన్స్ తీసుకొచ్చి ఈ పాల డబ్బా తీసుకుంటాను. దీంతో నేనేం చేసుకుంటాను రా?